ఓం శ్రీ జ్ఞాన సరస్వతి నమః. జై శ్రీరామ్. అందరికీ నమస్తే. చేతశుద్ధ పాడ్యమి నుండి శ్రీరామనవమి వరకు 9 రోజుల పాటు జరుపుకునే పవిత్రమైన పండుగ శ్రీరామ నవమి నవరాత్రులు. ఈ రామ నవరాత్రులు లోకంలో ధర్మం నిలబడటానికి రావణాసుర వద్దకు శ్రీరాముడు భగవతీదేవిని పూజించిన కాలంగా చెబుతారు. 9 రోజుల పాటు భక్తితో శ్రవణము, కీర్తనము, స్మరణము మొదలగు వాటితో శ్రీరాముణ్ణి ఆరాధించడం వల్ల మనస్సు, శరీరము శుద్ధి అయ్యి ఆ శ్రీరాముడి అనుగ్రహాన్ని పొంది రక్షణను పొందగలుగుతాము. ఈ 9 రోజులు భక్తితో నిష్ఠతో సీతారాములను పూజించడం వల్ల ఐశ్వర్యము, ఆరోగ్యము కలుగుతాయి. శ్రీరామ నవరాత్రుల్లో శ్రీరాముల వారి అనుగ్రహాన్ని వెనువెంటనే ప్రసాదించే శక్తివంతమైన శ్లోకం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఈ శ్లోకం అర్థం ఏమిటంటే ఆపదలను, కష్టాలను, అపహర్తారం పోగొట్టువాడు, హరించేవాడు, తొలగించేవాడు, సర్వసంపదాం సకల సంపదలను, సుఖశాంతులను, సిరి సంపదలను, దాతారం ఇచ్చువాడు, ప్రసాదించువాడు, లోకాభిరామం అంటే లోకంలో అత్యంత సుందరుడైన వాడు, అందరికీ ప్రియమైనవాడు, శ్రీరామం శ్రీరామచంద్రుడికి, భూయో భూయో మాటి మాటికి పదే పదే అంటే నేను ఎల్లప్పుడూ నమామ్యహం, నమామి ప్లస్ అహం అంటే నేను నమస్కరిస్తున్నాను, ఆ శ్రీరాముడికి నా నమస్కారములు తెలియచేస్తున్నాను అని అర్థం. అంటే సకల ఆపదలను, కష్టాలను పోగొట్టి అన్ని రకాల సంపదలను అనుగ్రహించి లోకమును ఆనందింపచేసే అత్యంత సుందరమైన శ్రీరామునికి నేను పదే పదే నమస్కరిస్తున్నాను అని అర్థం. ఇది శ్రీరామ రక్షా స్తోత్రంలో భాగంగా కష్టకాలంలో జపిస్తే రక్షణ కలుగుతుంది. అనారోగ్యము, భయము, మానసిక ఒత్తిడిని తొలగిస్తుంది. సుఖశాంతులు మరియు సిరి సంపదలను పెంచుతుంది. ఈ శ్లోకము అత్యంత ప్రజాదరణ పొందింది.